హలో గైస్, 2 డేస్ నుంచి చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ బాగా స్ప్రెడ్ అవుతుందని, అదే వైరస్ మన ఇండియాకి కూడా వచ్చేసిందనేసి బాగా స్ప్రెడ్ అవుతా వస్తుంది. సో దాని గురించి నా ఒపీనియన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏందనేసి ఒక షేర్ చేసుకుంటాను. సో డేటా వచ్చేసి ఇద్దరు హెచ్ఎంపీవీ వైరస్ తోటి ఇద్దరు హాస్పిటల్ జాయిన్ అన్నారనేసి ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇన్ మై ఒపీనియన్, ప్రతి వింటర్ సీజన్లో కరెక్ట్గా ఇదే డిసెంబర్ ఎండింగ్, జనవరి స్టార్టింగ్, జనవరి మిడ్ వరకు, అంటే వింటర్ సీజన్లో ఏం ఇట్లానే ఉంటుంది ఎవ్రీ ఇయర్. చైనాలో రెస్పిరేటరీ రిలేటెడ్ డిసీజ్ తోటి వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటారు. సో ప్రతి సీజన్ సేమ్ ఇంతే ఉంటుంది. కోల్డ్, కఫ్, ఫీవర్, సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది, సేమ్ ఇదే సిమ్టమ్స్ ఉంటాయి. అయితే నిజంగా అవుట్ బ్రేక్ కరోనా లాగా మళ్ళీ వ్యాపిస్తుందా, అయితే లాక్డౌన్స్ వస్తాయంటే నా ఒపీనియన్లో అట్లయితే రావు, అంత దూరం అయితే రావు. మన ఐసీఎంఆర్ వచ్చేసి హెచ్ఎంపీ వైరస్ అనేది కొత్త వైరస్ ఏం కాదు, ఆల్రెడీ నౌన్ వైరసే. అలా ఎఫెక్ట్ అయినా కూడా కఫ్, కోల్డ్, సో ఇవే వస్తుంటాయి ఎక్కువ. సో దీని గురించి అయితే నా ఒపీనియన్లో ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల్లో అలాగే ముసలాళ్ళల్లో ఇమ్యూనిటీ ఎవరైతే తక్కువ ఉంటాయో వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. మన ఇండియాలో అయితే ప్రెసెంట్ బెంగళూరులో 2 కేసెస్ మాత్రమే నోటిఫై అయింది. సో సివియర్ కేసెస్ లో హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉంటారు. ఇంకా మనం ఆ స్టేజ్ వరకు రాలేదు. ప్రెసెంట్ ఇండియాలో అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు.